రాముడు అందరివాడు, కేవలం బీజేపీకి మాత్రమే దేవుడు కాదు అంటూ బీజేపీపై విమర్శలు గుప్పించారు అద్దంకి దయాకర్. రామనామాన్ని యుద్ధ నినాదంగా మార్చొద్దన్నారు. ఎన్నికల్లో మతాన్ని వాడొద్దని ఈసీ చెప్పిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాముణ్ణి నమ్ముకుంటే బీజేపీ మాత్రం పార్టీకి అడ్డుగా వాడుకుంటుందన్నారు. రాముడు అందరివాడు, కేవలం బీజేపీకి మాత్రమే దేవుడు కాదని అద్దంకి స్పష్టం చేశారు. నమస్కారం. మొన్న నిర్మల్లో జరిగిన సమావేశంలో మాట్లాడిన మాటల్ని కొంతమంది దుర్మార్గులు వక్రీకరించి ఫేక్ని క్రియేట్ చేసి క్రాప్ చేసి రాముణ్ణి నేను తూలనాడినట్టుగా ప్రచారం చేసేదాన్ని నమ్మొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా సగర సంఘం మిత్రుడు శేఖర్తో పాటు చాలామంది నాకు ఫోన్ చేసి అన్న విషయంలో వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి నువ్వు వివరణ ఇవ్వాలని చెప్పి అన్నందుకు నేను మీ ముందుకు వచ్చిన. రాముడు అందరివారు, రాముడు బీజేపీ వాళ్ళకు మాత్రమే సొంతం కాదు. అదే విషయాన్ని నేను చెప్పిన దాంట్లో చాలా స్పష్టంగా రాముణ్ణి మొక్కుడే బీజేపీని తొక్కుడే అన్న దాన్ని కూడా పక్కన పెట్టేసిండ్రు. సో ఆ కసిని అమిత్ షాను మోడీని రాజకీయ విమర్శలు చేస్తే అది రాముని మీదకి తెచ్చి రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. రాముణ్ణి నమ్ముకునే వాళ్ళం మేమైతే రాముణ్ణి అమ్ముకునే వాళ్ళు బీజేపీ మిత్రులు. అందరికీ